నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్యుడంటే జ్ఞానానికి చిహ్నం. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మ కంటే జ్ఞానంలో మిన్న అనే స్థాయిని దక్కించుకున్నవాడు కుమారస్వామి అని చెబుతారు. ఇక ఆయన చేతిలో ఉండే శూలం వేలాయుధన్, అందుకే స్వామి దండపాణి అని కూడా వ్యవహరిస్తారు. తమిళనాడులో మురుగన్ అంటూ ఆరాధిస్తారు. తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో కొలుస్తారు. అదేవిధంగా ఆ షణ్ముఖుడిని కేరళ రాష్ట్రంలోని కొడుంబా ప్రాంతంలో శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామిగా కొలువై అక్కడి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. నేటి తీర్థయాత్రలో కొడుంబా శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యాలయాన్ని దర్శించి తరిద్దాం రండి. स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वती समुख पंकज पद्म बन्धो श्री सारिदेव गण पूजित पाद पद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् वल्लीसनाथ मम देहि करावलम्बम्. సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పాకార స్వరూపం. మానవ శరీరంలో కుండలాకార జీవశక్తిగా వ్యక్తమవుతుందంటారు. అందుకే సర్పాకార స్వరూపాన్ని కుండలినీ శక్తిగా వ్యవహరిస్తారు. కుండలినీ శక్తి సమస్త జ్ఞానానికి, సమస్త శక్తి మహిమలకు ఆధారం. మానవుడిలోని కుండలినీ శక్తినే వ్యష్టి కుండలిని అంటారు. దీనికి సర్పాకారంలో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్య స్వామి వారే అధిదేవతని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువైన మంగళ ప్రదాయకమైన కొడుంబా శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యధామాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం. నీలి ఆకాశం క్రింద అంతులేని పచ్చని వరి పొలాలు, నదుల ప్రవాహాలు మైదానాల గుండా గలగలా సవ్వడులతో ప్రవహిస్తుంటాయి. అద్భుతమైన పశ్చిమ కనుమల పొగమంచు నేపథ్యంలో పాలక్కాడ్ ప్రకృతి ప్రేమికుల సంపూర్ణ స్వర్గసీమగా అలరారుతోంది. పాలక్కాడ్ కోయంబత్తూరుకు నైరుతి దిశలో 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాలక్కాడ్ పేరు శతాబ్దాలుగా పరిణామ క్రమంలో తన వైభవ ప్రాభవాలను చాటుకుంటోంది. చారిత్రక కాలంలో పాలక్కాడ్ను పాలకట్టు సేరి అని కూడా పిలిచేవారు. పాలక్కాడ్ శబ్ద వ్యుత్పత్తిని బట్టి చూస్తే పలనిలం అనే పదం నుండి ఉద్భవించిందంటారు. దీని అర్థం పొడి నేలలు. పాలక్కాడ్ పేరు పాల, కడు అనే 2 మలయాళ పదాల కలయికతో ఏర్పడిన పదం. సంగం కాలంలో బంజరు భూములకు పాల అనే పేరు కొన్ని గ్రంథాలలో కనిపించేది. నీలగిరి ఆనైమలై కొండల మధ్య ఉన్న పశ్చిమ కనుమల్లో ఉన్న పాలక్కాడ్ను కేరళ గేట్వే అని కూడా పిలుస్తారు. ఈ భౌగోళిక నిర్మాణం తమిళనాడులోని కొన్ని ప్రాంతాల నుండి కేరళకు వలస వెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలక్కాడ్ వరి పొలాలకు ప్రసిద్ధి చెందింది. దీని కారణంగా ఇది రైస్ బౌల్ ఆఫ్ కేరళ అనే పేరును సంపాదించింది. ఈ వరి పొలాలు భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలోని మలబార్ జిల్లాలో భాగంగా మారాయి. ఆ తర్వాత ఈ ప్రాంతం స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. 1956లో కేరళ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు పాలక్కాడ్ ప్రత్యేక జిల్లాగా అవతరించింది. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడుకు ఆగ్నేయంగా 10 కిలోమీటర్ల దూరంలో కొడుంబా ఉంది. ఇక్కడ ఉన్న కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కేరళ రాష్ట్రంలోని పురాతన మురుగన్ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కేరళలో తమిళ పూజలు జరిగే ఏకైక ఆలయం కూడా ఇదే. కొడుంబ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పళని మురుగన్లో సగంగా పరిగణించబడుతోంది.
ఈ ఆలయానికి స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు ముందుగా శోకనాశిని నదిలో స్నానమాచరిస్తే వారి బాధలన్నీ కడతేరిపోతాయని అనాదిగా వస్తున్న నమ్మకం. పాలక్కాడ్ చుట్టూ ఉన్న దేవాలయాలలో మహిమాన్వితమైన ఆలయాల సముదాయంలో పరమపావన దివ్యధామంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అత్యంత పురాతన ఆలయాల్లో కొడుంబ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటిగా విరాజమానమవుతోంది. ఏటా అనేక ఉత్సవాలతో వేడుకలతో మంగళప్రదాయకంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక నేపథ్యంగా శోభిల్లుతుంటాయి. శోకనాశిని నదీ తీరాన నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని స్థానికులు తిరుక్కోవిల్గా వ్యవహరిస్తారు. ఈ ఆలయం కేరళలో ఉన్నప్పటికీ ఇక్కడి ఆలయంలో తమిళ సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తారు. ఈ ఆలయాన్ని పాత నీలం సంఘంగా వ్యవహరిస్తారు. ఆలయంలోని గోపురం, రథాలు, గదులు అన్నీ ద్రావిడ నిర్మాణ శైలి ప్రకారం నిర్మించబడ్డాయి. ఆలయ గోపురం దాటి లోపలికి ప్రవేశించగానే విశాలమైన ఆలయ ప్రాంగణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అక్కడక్కడ ఆలయ కుడ్యాలపై సుబ్రహ్మణ్య స్వామి వారి తైలవర్ణ చిత్రాలు ఆకర్షణీయంగా గోచరిస్తాయి. ఆలయంలోని ప్రతి నిర్మాణం ద్రవిడ సంప్రదాయానికి అద్దం పడుతుంది. ధ్వజస్తంభం పూర్తిగా స్వర్ణ తాపడంతో కాంతులీనుతుంటుంది. ధ్వజస్తంభం ముందు మండపంలో స్వామివారి మయూర వాహనం గోచరిస్తుంది. నిరతాఖిల రోగహారిణి భాగ్యప్రదాన పరిపూరిత భక్త కామా శృత్యాగమ ప్రణవ వాచ్య నిజ స్వరూపా వల్లీ సనాథ మమ దేహి కరావలంబం వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. కొడుంబ శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి అతి పురాతనమైనది. పాల్ఘాట్ రోడ్లో శోకనాశిని నది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయం. ఇది కేరళలోని అన్ని దేవాలయాలలో ఎత్తైన రాజగోపురం ఉన్న రెండో ఆలయంగా చెబుతారు. పళని క్షేత్ర సంప్రదాయాలనే ఇక్కడ కూడా పాటిస్తారు. కేరళ రాష్ట్రంలో స్వామివారి భక్తులు పళని క్షేత్రంలో సగమని విశ్వసిస్తారు. అంతటి విశిష్టమైన కొడుంబ శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యధామం స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా కొడుంబ ప్రాంతంలో ఒకప్పటి మహాదేవర్ ఆలయాన్ని ఇప్పుడు శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంగా వ్యవహరిస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. శివుడు ఉత్తరం వైపు శివలింగ రూపంలో కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయాన్ని కేరళ పళనిగా పిలుచుకుంటారు. శివుని ఆరాట్టు అంటే స్నానం కోసం దేవతలందరినీ ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు సెంగుత్త ముదలియార్ కులానికి చెందిన తమిళ వ్యాపారుల బృందం ఉండేది. ఈ బృందం కేరళలో వ్యాపారం చేయడానికి క్రమం తప్పకుండా వచ్చి కొడుంబలో స్థిరపడింది. బట్టలు అమ్మడానికి అవినాశి పట్టణానికి వెళ్లేవారు. ఒకసారి వ్యాపార నిమిత్తం వెళుతుండగా కోజిమంపట్టి గ్రామ సమీపంలోని పొదల్లోంచి నేనూ వస్తాను అంటూ ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం మూలాన్ని గుర్తించడానికి వారు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఆ తర్వాత మరోసారి కూడా అలాగే జరిగింది. దీంతో వారు క్షుణ్ణంగా శోధించగా వారు ఒక గుంటలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ విగ్రహం వారితో నేను మీతో రావాలనుకుంటున్నాను, మీ అందరినీ రక్షిస్తాను అని చెప్పింది. వారు భక్తితో విగ్రహాన్ని తీసుకుని ఎద్దు వెనక గుడ్డకట్టపై ఉంచారు. అకస్మాత్తుగా ఎద్దు అదృశ్యమైంది. వారి ఇళ్లకు చేరుకునేసరికి వెతికినా కనిపించలేదు. విగ్రహాన్ని మోస్తున్న ఎద్దును చివరకు వారు కనుగొన్నారు. వారు దేవుణ్ణి పూజించడం ప్రారంభించారు. కొన్నాళ్ల తర్వాత ఆ దేవుడికి గుడి కట్టాలనుకున్నారు. ఆ సమయంలో కురూరు నమ్మూద్రి ప్రసాద్ అనే స్థానిక నిర్వాహకుడు ఆలయాన్ని నిర్మించుకోవడానికి శివాలయం లోపల స్థలం కేటాయించాడు. ఆలయాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో శివాలయంలో పూజారి అచ్యుతన్ నంబూద్రి కేరళలో అనుసరించే ఆగమ ప్రకారమే పూజలు నిర్వహించాలని పట్టుబట్టడంతో ముదలియార్లు అందుకు సిద్ధపడలేదు. కురూర్ మన నంబూద్రిపాద్ మలయాళీ వారితో పాటు తమిళ వర్గాల వారిని కూడా ఆలయ ఉత్తరద్వారం వద్ద కుంభం పెట్టాలని కోరారు. నంబూత్రిలు తమిళపక్షం ఉంచిన కుండను ఎత్తలేకపోయారు.
ముదలియార్లకు ప్రాతినిధ్యం వహించిన గొప్ప శైవ సన్యాసి మాణిక్యవాచకర్ నంబూద్రిలు ఉంచిన కుండను సులభంగా ఎత్తారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో పూజలు తమిళ ఆగమ శాస్త్ర ప్రకారం జరగాలని, శివాలయంలో కేరళ ఆగమాన్ని అనుసరించి జరగాలని నిర్ణయించారు. దీనిని నేటికి అనుసరిస్తారు. కొడుంబ పళనిలో సగమని చెబుతారు. శోకనాశిని నదిలో భక్తులు స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే బాధలన్నీ మటుమాయం అవుతాయని నమ్మకం. सुधाकराय नमोस्तु बृन्दारक बृन्दवन्द्य पादारविन्दाय सुधाकराय षडाननयामित विक्रमाय गौरीकृतानन्द समुद्भवाय षडाननयामित विक्रमाय गौरीकृतानन्द समुद्भवाय नमोस्तु तुभ्यं प्रणदात्रिहन्त्रे कत्रे समस्तस्य मनोरथानां नमोस्तु तुभ्यं प्रणदात्रिहन्त्रे कत्रे समस्तस्य मनोरथानां. సుబ్రహ్మణ్యం అంటే సర్పాకార స్వరూపం అనే కాక మంచి వికాసం అనే అర్థం కూడా ఉంది. మనోవికాసం, సంతానం, కుజదోష నివారణ, సర్పదోష నివారణ కోరే భక్తులు కళ్యాణ సుబ్రహ్మణ్య క్షేత్రానికి సభక్తికంగా తరలివస్తారు. కుజ, రాహు, కేతు దోష ప్రభావాలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే చాలని అనూచానంగా వస్తున్న విశ్వాసం. అంతటి మహామహిమాన్వితుడైన కొడుంబ శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారిని నియమనిష్టలతో ఆరాధిస్తే సమస్త శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల అచంచల విశ్వాసం. మరి అంతటి విశిష్టమైన స్వామివారి దివ్య దర్శనంతో తరిద్దాం రండి. కొడుంబ గర్భాలయంలో ఆలయ గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి తన ఇద్దరు భార్యలు వల్లి దేవసేనతో కొలువై భక్తుల ఈప్సితాలను ఈడేరుస్తున్నాడు. ఆలయం దాపులో ఉన్న శోకనాశిని నదిలో పవిత్ర స్నానం ఆచరించి మురుగన్ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు నశించి ఇష్టకామ్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పళని సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించలేని భక్తులు కొడుంబ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటే చాలని భావిస్తారు. కొడుంబ స్వామి వారిని మొక్కినా పళని స్వామిని మొక్కినంత ఫలితం దక్కుతుందని అనాదిగా వస్తున్న నమ్మిక. దేవాదిదేవనుత దేవగణాధినాథా దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాదా దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీ సనాథ మమ దేహి కరావలంబం వల్లీ సనాథ మమ దేహి కరావలంబం మహాశక్తి పాణేల సత్వత్స పాణే కఠిన్యస్త పాణే సదాభీష్ట పాణే భజేహం కుమారం భవానీ కుమారం భజే కార్తికేయం భజే షణ్ముఖం సుబ్రహ్మణ్యాయ నమః శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః కార్తికేయాయ నమః శ్రీ కార్తికేయాయ నమః. శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి వద్ద నిలిచిన భక్తులు సంపూర్ణ భక్తి శ్రద్ధలతో పీతాముత్పలధారణీం సచిసుతాం పీతాంబరాళంకృతం వామేలంబకరం మహేంద్రతనయం మందారమాలాధరం దేవైరార్చిత పాదపద్మయుగళం స్కందస్య వామే స్థితం సేనాం దివ్య విభూషితాం త్రినయనం దేవీం త్రిభంగీం భజే అంటూ వల్లి దేవసేన అమ్మవార్లను స్తుతిస్తారు. స్వామి అమ్మవార్ల దయ ఉంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే కొడుంబ సుబ్రహ్మణ్య స్వామి వారిని శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యుడిగా కొలిచి తరిస్తారు. అంతేకాదు స్కందషష్ఠి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే భక్తుల జీవితాల్లో విషాద సంఘటనలను నివారించి సకల శుభాలను అందిస్తాడని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడితే మురుగన్ సన్నిధిలో ప్రార్థిస్తే వారి మనోవేదనలు తొలగిపోయి కుటుంబం సంతోషంగా సాగుతుందని భక్తుల నమ్మకం.
భరతుని ఉపనదిగా శోకనాశిని నదిని వ్యవహరిస్తారు. ప్రతి 12 ఏళ్లకొకసారి మాఘమాసంలో నది ఒడ్డున మహామఘత్ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం రోజుల్లో భక్తులు తప్పనిసరిగా శోకనాశిని నదిలో స్నానం చేసి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారు. మాఘమాసంలో పవిత్ర నదీ స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే గ్రహదోషాలు, కాలసర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే మాఘమాసమంతా కొడుంబ శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ సన్నిధి భక్తుల సందోహంతో కిటకిటలాడుతుంటుంది. శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులకు మూలమూర్తికి సమానమైన పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు ప్రదోషకాలం నుండి నిత్యం ఏదో ఒక పూజాతిక్రతువును జరుపుతూనే ఉంటారు. దీంతో ఉత్సవమూర్తుల దర్శనం కూడా సాక్షాత్తు మూలమూర్తి దర్శనంతో సమానమని భక్తులు భావిస్తారు. పంచలోహ విగ్రహాలైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యమంగళ స్వరూప విగ్రహాలను నేత్రోత్సవంగా దర్శించి తరిస్తుంటారు. సకలాలంకరణ శోభితంగా దర్శనమిచ్చే శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం పరమ పావనంగా భావిస్తారు. సురేంద్ర పరిఖండన శక్తి శూలా పాశాదిశస్త్ర పరిమండిత దివ్య పాణి శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహా వల్లీ సనాథ మమ దేహి కరావలంబం వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. లోకంలో మానవాళికి కుజానుగ్రహం ఉంటే జీవశక్తి, ధనం, ధైర్యం ప్రాప్తిస్తుందంటారు. కుజానుగ్రహం కలగాలంటే సుబ్రహ్మణ్య ఆరాధనం అత్యంత శుభప్రదమంటారు. నియమనిష్టలతో స్వామిని పూజించిన వారికి సకల వాంఛితాలు ఈడేరుతాయని భక్తుల విశ్వాసం. మరి అంతటి విశిష్టమైన సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. ఈ ఆలయ లోగిరిలో నతన గణపతి, పరమేశ్వరుడు, దక్షిణామూర్తి, ధర్మశాస్త్ర, భైరవులు కొలువుతీరి ఉన్నారు. భక్తులు ఆ దివ్యమూర్తులను సైతం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కొడుంబ శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ఆవరణలో పార్వతీ తనయుడు నర్తన గణపతిగా దర్శనమిస్తాడు. కృష్ణవర్ణ శిల్పాకృతిలో దర్శనమిచ్చే గణపతిని కళ్ళారా చూసి మొక్కిన వారికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆశీర్వదిస్తాడని ప్రతీతి. అందుకే కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా నర్తన గణపతి దర్శనం చేసుకుంటారు. అలాగే ప్రధాన ఆలయానికి ఉత్తర దిక్కున పరమేశ్వరుడు ఉమాశంకరుడిగా లింగ రూపంలో దర్శనమిస్తాడు. శివయ్యకు పంచఫణియుక్త సర్పరాజం స్వామివారికి ఆభరణంగా గోచరిస్తుంది. కుమార గణపతులను దర్శించుకున్న వారు ఉమాశంకరుణ్ణి సైతం వీక్షించి కైమోడ్పులు అర్పిస్తారు. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ఇదే ఆలయానికి మరోవైపున నాగదేవతల ప్రతిమలు గోచరిస్తాయి. భక్తులు ఈ నాగదేవతలను సైతం దర్శించి పూజలు నిర్వహిస్తారు. ఇదే వరుసలో శివుని ఉగ్రస్వరూపంగా భావించే వీరభద్రుడు కూడా కొలువు తీరున్నాడు. స్వామిని ఇక్కడ వీరబతిర, వీరబతిరన్, వీరబాహు అని కూడా వ్యవహరిస్తారు. స్వామి స్థానక భంగిమలో నల్లరాతి మూర్తిగా గోచరిస్తాడు. ఇదే ప్రాంగణంలో ఇంకోవైపు చిన్న మండపంలో భైరవుడు ప్రతిష్ఠిత మూర్తిగా గోచరిస్తాడు. పాపనాశకుడిగా, కోపనాశకుడిగా, అహంకార నాశకుడిగా కాలభైరవుణ్ణి ఆరాధిస్తారు. ఈ స్వామి దర్శనంతో దుష్టపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మరో ఉపాలయంలో హరిహరసుతుడు, ఓంకార స్వరూపుడు అయ్యప్ప స్వామివారు కూడా కొలువై ఉన్నారు. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు, సామాన్య భక్తులు సైతం అయ్యప్పను దర్శించి ధర్మశాస్త్ర ప్రణమామ్యహం అంటూ సభక్తికంగా కైమోడ్పులు అర్పించి అర్చించి తరిస్తారు. ఇదే లోగిలిలో పరమశివుడు జ్ఞానగురు అవతారంలో దక్షిణామూర్తిగా దర్శనమిస్తాడు. పరమేశ్వరుని మరో రూపమైన దక్షిణామూర్తి అజ్ఞాన తిమిరాన్ని తొలగించి మోక్షాన్ని అందించే స్వరూపంగా ఇక్కడ ఆరాధిస్తారు. దక్షిణామూర్తికి మరోవైపు పార్వతీదేవి స్వరూపంగా భావించే మరగతాంబాన్ అమ్మవారు కొలువుతీరి ఉంటుంది. భక్తులు ఈ దివ్యమూర్తిని దర్శించుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ ఆలయంలో సెంగుత్త కైకోలార్ పూర్వీకులైన సెంగుత్త నవవీరర్గల్, వీరబాహు, చండికేశ్వరుడి విగ్రహాలు కూడా గోచరిస్తాయి. ప్రధాన ఆలయానికి మరోవైపున నవగ్రహ దేవతల మండపం నెలకొని ఉంటుంది. భక్తులు నవగ్రహ దేవతలను సైతం దర్శించి నవధాన్యాలతో ఆరాధించుకుంటారు. శనివారం, శని త్రయోదశి రోజుల్లో నవగ్రహ మండపం భక్తులతో రద్దీగా ఉంటుంది. देवेन्द्रपीठनगरं दृढचापहस्तं शूरं निहत्य सुरकोटिभिरीड्यमानं
मम देहि करावलम्बम् శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి సమీపంలో ప్రవహించే నదిని శోకనదిగా వ్యవహరిస్తారు. మురుగన్ని పూజించిన వారి జీవితంలోని అన్ని విషాదాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నదిపై ప్రతి 12 ఏళ్లకోసారి మహామఘత్ ఉత్సవం నిర్వహిస్తారు. కుంభకోణంలో మహామాఘ దినం జరిగే రోజునే మహామఘత్ ఉత్సవం కూడా జరుగుతుంది. ప్రదోషం, కార్తీక మాసం, షష్ఠి, తిరువోణం సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొడుంబ రథోత్సవాలకు పెట్టింది పేరు. ఏడాది పొడవునా ఇక్కడ జరిగే ఉత్సవాలు, పూజాది క్రతువులు కనులారా చూసిన వారు ధన్యులు. కొడుంబ ఆలయంలో పళని సంప్రదాయాలనే పాటిస్తారు. కొడుంబ శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి తమిళ పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తైపూసం, పంగుణి ఉత్తరం, శూర సంహారం అనే పర్వాలను వైభవంగా జరిపిస్తారు. మురుగస్వామికి అన్ని ప్రత్యేక రోజులలో ప్రత్యేక ఆచారాలు నిర్వహిస్తారు. భరణి నక్షత్రం రోజున మొదలై 10 రోజుల పాటు తైపూసం పండుగను జరుపుకుంటారు. పౌర్ణమి రోజున శూర సంహారం జరుగుతుంది. సంప్రదాయ ఆచారం ప్రకారం శూర సంహారం పండుగ సందర్భంగా శూర సంహారం ఉత్సవాలలో మురుగ సైన్యాధిపతులుగా ఉన్న సెంగుత్త కైకోలలు నవవీరుల వేషధారణతో మురుగంతో పాటు రాక్షస సంహారం చేస్తారు. గర్భగుడిలోని సుబ్రహ్మణ్య స్వామి, వల్లి విగ్రహాలు ఒకే రకంగా ఆవిష్కృతమవుతాయి. అందుకే స్వామిని నిమ్మళ స్వామి అని వ్యవహరిస్తారు. తైపూసం 7వ రోజున రథోత్సవం జరుపుతారు. అదేవిధంగా తమిళ మాసమైన ఐప్పసి నుండి స్కంద షష్ఠి వరకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ప్రదోషం, తిరువోణం, షష్ఠి మాసం, కృత్తిక రోజులు, కార్తీక మాసం, పంగుణి ఉత్తరం తదితర రోజుల్లో రథోత్సవాలు అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక నేపథ్యంగా జరుగుతాయి. ప్రతి 12 ఏళ్లకొకసారి ఈ నదిపై మహామఘత్ ఉత్సవం నిర్వహిస్తారు. కుంభకోణంలో మహామాఘోత్సవం కూడా అదే రోజున నిర్వహిస్తారు. पंचाक्षरादिमनुमन्त्रितगाङ्गतोयैः पञ्चामृतैः प्रमुदितेन्द्रमुखैर्मुनीन्द्रैः पट्टाभिषिक्तहरियुक्तपरासनागा वल्लीसनाथ मम देहि करावलम्बम् वल्लीसनाथ मम देहि करावलम्बम् కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా కొడుంబ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వల్లి దేవసేన సమేతంగా కొలువైన శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా కొడుంబ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 109 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఆలయం వరకు 10.7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాలక్కాడ్ కేఎస్ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆలయం వరకు 6.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శిస్తే గ్రహదోషాలు సమసిపోతాయని పండితులు చెబుతారు. అంతేకాదు వివాహ, ఆరోగ్య సమస్యలు తీరుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. 12 రాశుల వారికి కలిగే కాలసర్ప దోషాల నివారణకు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధనే అత్యంత శ్రేష్టమని శాస్త్రవచనం. అంతటి విశిష్టమైన మహిమాన్వితమైన కేరళ కొడుంబ శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని సభక్తికంగా దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.